హలో వ్యూవర్స్, పసుపు రైతు ఆర్గానిక్గా పెంచిన పసుపు తోటకి మనల్ని ఇన్వైట్ చేశారు. సో తోటకి వెళ్ళేసి వచ్చాము. ఏంటి ఎంత పసుపు తోటకి వెళ్ళి ఆకులు అల్మలు తెచ్చుకుంటోంది అనుకుంటున్నారా? చెప్తాను ఎందుకు ఆకులు తీసుకున్నాను అనేసి. చాలా చాలా నచ్చింది నాకు పసుపుతో పాటు ఆకు కూడా. ఎందుకనే చెప్తాను. ఇక్కడ చూడండి, అంతా ప్యాక్ చేస్తున్నారు, ఆర్డర్స్ పైన అంతా మూటలు కట్టేస్తున్నారు అన్నమాట పసుపు. ఇది వేదిక్ మెథడ్లో పెంచిన పసుపు. చాలా చాలా హెల్తీగా, చాలా స్ట్రాంగ్గా, చూడటానికి కూడా మంచి స్మెల్ తోటి చాలా బాగుంది. వేదిక్ మెథడ్తో ఏమి తేడా అనేది ఈ వీడియోలో చూపిస్తాము. నార్మల్గా పెంచే పసుపుకి, వేదిక్ మెథడ్లో పెంచిన పసుపుకి మనం లైవ్లో చూడొచ్చు డిఫరెన్స్ ఎంత ఉంటుంది అనేసి. ఈ రైతు పేరు బాలచంద్ర గారు. బాలచంద్ర గారు వేదిక్ మెథడ్లో పసుపును పెంచి ఎక్స్ప్లెయిన్ కూడా చాలా బాగా చేశారు, డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి అనేసి. తన చేతిలో ఉన్నది ఒరిజినల్ రుద్రాక్షమాల. రుద్రాక్షమాలని మనము నార్మల్గా పెంచిన, అంటే కెమికల్తో పెంచిన పసుపు పైన పెడితే అది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది అనమాట, అంటే రివర్స్లో తిరుగుతుంది. వెంటనే వితిన్ సెకండ్సే మనము వేదిక్ మెథడ్లో పెంచిన పసుపు దగ్గర పెడుతూనే క్లాక్ వైజ్ తిరగడం స్టార్ట్ చేసింది. అసలు చాలా డిఫరెన్స్ వెంటనే తెలిసిపోతుంది మనకి. ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా చేతిలో అది పట్టుకున్నప్పుడు కూడా మన బాడీలో ఉన్న పవర్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. చెయ్యిని అలా బెండ్ చేసినప్పుడు స్టిఫ్గా, అంటే మన పవర్ తెలుస్తుంది అప్పుడే. చేతిలో పసుపు పెట్టారు, ఆర్గానిక్ పసుపు, కొంచెం ముక్క నోట్లో కూడా పెట్టారనమాట. అప్పుడే మన బాడీకి డిఫరెన్స్ తెలుస్తుంది. కానీ కెమికల్తో పెంచిన పసుపు చేతిలో పెట్టినప్పుడు చాలా ఈజీగా బెండ్ అయిపోతుంది చెయ్యి. అది వాళ్ళకే తెలుస్తుంది. ఇది వీడియో కొంచెం ఫాస్ట్గా పెట్టేసి ఎక్స్ప్లెయిన్ చేసేసాను, ఎందుకంటే చాలా లెంతీ అయిపోతుంది వీడియో అనేసి ఫాస్ట్ పెట్టేశాను. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు బాలచంద్ర గారు. ప్రాపర్ వేదిక్ మెథడ్లో పెంచిన పసుపు. వేదిక్ మెథడ్లో ఏంటి అనేది ఓన్లీ ఆర్గానిక్గా పెంచడం అని కాదు, దానికి కూడా కొన్ని రిచువల్స్ ఉంటాయి. అంటే పిడకలతో పొగ వేయడం, హారతి ఇవ్వడం, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. మీరు కావాలంటే గూగుల్ చేయండి దాని గురించి. ఈయన అవన్నీ చేసేటివంతా మాకు గ్రూప్లో వీడియోస్ పోస్ట్ చేసేవాళ్ళు. గ్రూప్ తరపున కూడా మేము చాలా స్టాక్ తీసుకున్నాము. గ్రూప్ అందరం కూడా షేర్ చేసుకున్నాము పసుపు. లాక్డౌన్ పసుపు కూడా పెంచారు, నార్మల్ పసుపు కూడా పెంచారు. నార్మల్ పసుపుకి లాక్డౌన్ పసుపు కూడా డిఫరెన్స్ ఉంది. నేను ఇంతకుముందు వీడియోస్ చేశాను, చూడండి వాళ్ళు ఉంటే చూసేసేయండి. నార్మల్ పసుపు కంటే లాక్డౌన్ పసుపులో మనకి ఎక్కువ కర్క్యూమిన్ ఉంటుంది. నార్మల్ పసుపులో చాలా తక్కువ పర్సెంటేజ్ కర్క్యూమిన్ ఉంటుంది, ఇందులో ఎక్కువ ఉంటుంది అనమాట. అది మనకి చాలా ఎక్కువ అవసరం బాడీకి. ఈయన నార్మల్ పసుపు కూడా పెంచారు అండ్ లాక్డౌన్ పసుపు కూడా పెంచారు. ఇది ఎక్కువ మేఘాలయ సైడ్ పెంచే పసుపు. ఇది మన పొలంలో పండిన మామిడల్లము. నేనైతే అటు ఇటు వేసేసి పాడు చేస్తాను. సార్ అయితే పండించి ఇంకా 10 మందికి ఇవ్వగలుగుతారని మొత్తం సార్కి ఇస్తున్నాను. అడవి మామిడల్లం నేను అవి ఇచ్చానని సార్ నాకు పసుపు గిఫ్ట్ ఇస్తున్నారు. పసుపు రోజు ఇది జ్యూస్ కొట్టేసి డీప్ ఫ్రీజ్ వేసేస్తాను. రోజు ఒక క్యూబ్ తులసాకులతో జ్యూస్ వేసి చిన్నోడికి, మాకు అందరికి తాగడానికి తీసుకెళ్తున్నా. బీట్రూట్, క్యారెట్ చాలా మంచిది. స్కిన్కి, హెయిర్కి, హెల్త్కి అన్నింటికి బెస్ట్. మీకు ఎవరు కావాలన్నా కూడా కింద నెంబర్ ఇస్తాను, అది సార్కి కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు, లేదా వచ్చి కూడా తీసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత స్టాక్. లేట్ చేశారంటే మాత్రం అయిపోతుంది. చూసారు కదా స్టాక్ ఎంత ఉందో. ఇది ఆల్రెడీ చాలా ఆర్డర్స్ ఉన్నాయి, సో తొందరగా కావాల్సిన వాళ్ళు తీసేసుకునేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇది ఇంత కష్టపడి పండిస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. చెప్పాలి, రైతులందరూ మీ దాంట్లో నడవాలి. అసలు మీరు ఫస్ట్ స్టెప్ వేశారు ధైర్యంగా, అందరూ మేము వెనక రావాలి. ఇది అండి వాళ్ళ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. సరిగ్గా చెప్పు అక్క, అంత బాగా చెప్తుంది. బాయ్.